అందరికీ నమస్కారం. 6G టెక్నాలజీ అనగానే మనకి ఏ ఊర్లు గుర్తొస్తాయి? సిలికాన్ వాలీ లేదంటే షెంజన్. కానీ ఆర్కిటెక్ సర్కిల్ దగ్గర్లో ఉన్న ఓ చిన్న ఫినిష్ సిటీ ఓలు నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీకి ఒక హబ్గా మారుతోంది. అసలిదెలా సాధ్యం? ఈ విశ్లేషణలో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచ భవిష్యత్తును మార్చేసే టెక్నాలజీ ఎక్కడో గడ్డకట్టే చలి ఉండే ప్రదేశంలో తయారవుతోంది. ఈ కాంట్రాస్టే, అంటే ఈ వైరుధ్యమే ఓలుని ఇంత స్పెషల్గా నిలబెడుతోంది. సరే, మరి దీని గురించి కాస్త డీటెయిల్గా చూద్దామా? వైర్లెస్ కమ్యూనికేషన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఓలు ఒక మేజర్ హబ్గా, బహుశా ఎవరూ ఊహించని ఒక కేంద్రంగా ఎలా మారిందో చూద్దాం. ఓలో సక్సెస్కి అసలు కారణం ఈ 6G ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇదేదో ఒక మామూలు రీసెర్చ్ ప్రాజెక్ట్ కాదండోయ్. ప్రపంచంలోనే మొట్టమొదటి 6G రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇది. దీనికి ఓలు యూనివర్సిటీనే లీడ్ చేస్తోంది. అంటే ఇది ఓలుని గ్లోబల్ టెక్ మ్యాప్లో ఎంత పెద్ద స్థానంలో నిలబెడుతుందో మనకు అర్థమవుతుంది కదా. అయితే ఓలు ప్రత్యేకత కేవలం అకాడమిక్స్తోనే ఆగిపోలేదు. ఇక్కడ యూనివర్సిటీలకి, ఇండస్ట్రీలకి మధ్య ఒక బలమైన కనెక్షన్ ఉంది. నోకియా లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు నేరుగా యూనివర్సిటీతో కలిసి పనిచేస్తాయి. థియరీని ప్రాక్టికల్గా మార్చేది ఈ కాంబినేషనే. అందుకే ఓలు వైర్లెస్ ఇన్నోవేషన్కి ఒక రియల్ ల్యాబ్ లాంటిదన్నమాట. ఇప్పుడు మనం నేరుగా ఆ మాస్టర్స్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. అంటే వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లోని వివరాలు చూద్దాం. ఈ మాస్టర్స్ ప్రోగ్రాంలో 2 మెయిన్ స్పెషలైజేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రేడియో యాక్సెస్ మరియు నెట్వర్క్లు, అంటే సిగ్నల్స్ ఎలా వెళ్తాయి, నెట్వర్క్లు ఎలా పనిచేస్తాయనే దాని గురించి. ఇక రెండోది ఆర్ఎఫ్ ఇంజనీరింగ్. ఇది మన ఫోన్లు, యాంటెనాలు లాంటి ఫిజికల్ హార్డ్వేర్ డిజైన్ మీద ఫోకస్ చేస్తుంది. సో స్టూడెంట్స్ తమకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని బట్టి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లాలా లేక హార్డ్వేర్ సైడ్ వెళ్లాలా అని ఎంచుకోవచ్చు. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే ఈ యూనివర్సిటీకి మంచి పేరే ఉంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ప్రపంచవ్యాప్తంగా 342వ స్థానంలో ఉంది. ఇది దాని అకాడమిక్ స్టాండర్డ్స్కి ఒక మంచి ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఇక ఫీజుల విషయానికొస్తే ఈయూ దేశాల వాళ్లు కాని స్టూడెంట్స్కి సంవత్సరానికి ట్యూషన్ ఫీజు సుమారుగా 10,000 యూరోలవుతుంది. సరే, చదువు, ర్యాంకులు అంతా బానే ఉంది. కానీ అస్సలు విషయం అక్కడి వాతావరణం. ఓలులో బతకడం ఎలా ఉంటుంది? బయట దేశాల నుంచొచ్చే స్టూడెంట్స్కి ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. అక్కడి శీతాకాలం గురించి చెప్పాలంటే ఈ కోడ్ సరిగ్గా సరిపోతుంది. ఓలోలో వింటర్ అంటే గడ్డ కట్టించే చలి, ఆకాశమంతా మబ్బుల్తో ఉంటుంది. చాలా కాలం పాటు మంచు కురుస్తూనే ఉంటుంది. అంటే వాస్తవానికి మనం సిద్ధంగా ఉండాలి. వామ్మో, ఈ నంబర్లు చూస్తుంటేనే చలి పుడుతోంది కదూ. నవంబర్ నుంచి మార్చ్ వరకు అంటే ఏకంగా 5 నెలలు టెంపరేచర్లు 0 డిగ్రీల కన్నా తక్కువే. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో అయితే యావరేజ్ మినిమం టెంపరేచర్ -12 డిగ్రీలంట. అంటే అది ఎంత తీవ్రమైన చలికాలమో మనం ఊహించుకోవచ్చు. కానీ ఆ చలికాలానికి పూర్తి ఆపోజిట్గా ఉంటుంది అక్కడి వేసవి. ఆహ్లాదకరంగా, చల్లగా ఉంటుంది. జులై నెలలో కొంచెం వెచ్చగా ఉంటుంది, కాని మనలాగా విపరీతమైన వేడి అస్సలుండదు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. థర్మామీటర్ చూపిచ్చే నంబరే ఫైనల్ కాదు. అసలు చలి ఫీలింగ్ని విండ్ చిల్ డిసైడ్ చేస్తుంది. అంటే టెంపరేచర్ 1-2 డిగ్రీలు ఉన్నా సరే చల్లటి గాలి వల్ల అది -5 డిగ్రీల్లా అనిపిస్తుందన్నమాట. దాని అర్థమేంటంటే మనం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ బట్టలు వేసుకోవాల్సొస్తుంది. సరే, ఇప్పుడు ఓల్నే మనకు తెలిసిన కొన్ని వేరే సిటీస్తో పోల్చి చూద్దాం. అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు ఓలో సిటీ సైజ్ మీద ఒక ఐడియా వస్తుంది. జర్మనీలోని డామ్స్టాడ్ కంటే కొంచెం పెద్దది, కానీ అమెరికాలోని చికాగో లాంటి పెద్ద నగరంతో పోలిస్తే చాలా చాలా చిన్నది. వాతావరణంలో కూడా తేడాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఓలుల్లో చలికాలం చాలా కఠినంగా ఉంటుంది, కాని ఎండాకాలం చల్లగా ఉంటుంది. అదే చికాగోలో అయితే ఎండాకాలం చాలా వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. ఓకే, చదువు, వాతావరణం పక్కన పెడితే అసలు సిటీ కల్చర్ ఏంటి, అక్కడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చూద్దాం. ఓలో కేవలం ఒక టెక్ హబ్ మాత్రమే కాదు, దానికొక ఫన్ సైడ్ కూడా ఉంది. ఎయిర్ గిటార్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరుగుతాయో తెలుసా? ఇక్కడే. అంతేకాదు 2026లో యూరోపియన్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్గా కూడా సెలెక్ట్ అయింది. అంటే ఇక్కడ టెక్నాలజీ, ప్రకృతి, ఇన్నోవేషన్, కల్చర్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ మాట ఎంత నిజమో కదా.
పగటి వెలుగు ఎక్కువసేపు ఉండటం, సముద్ర తీరం పక్కనే ఉండడం వల్ల అక్కడ సమ్మర్ చాలా లైవ్లీగా ఉంటుంది. అంటే వింటర్ ఎంత డార్క్గా ఉన్నా సమ్మర్లో ఆ లోటు మొత్తం తీరిపోతుందన్నమాట. సో ఫైనల్గా మన ఆలోచించాల్సిన ఈక్వేషన్ ఇదే. ఒకవైపు ప్రపంచ స్థాయి టెక్ ఎడ్యుకేషన్, మరోవైపు ఒక చాలా డిఫరెంట్, ఛాలెంజింగ్గా ఉండే సబ్ ఆర్కిటెక్ట్ లైఫ్ స్టైల్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయటం సరైన నిర్ణయం అవుతుందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.